హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ మన విలేజ్ ముచ్చట్లు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేసినట్టయితే ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాము. ఇవాళ వీడియో ఏంటంటే మొగుడు ఉండగా వేరే మొగాడితో ఉంటే పార్ట్ 5. ఇక మళ్ళా కాల్ ఎడ్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఏమండి ఏమండి పడుకున్నారా? ఏమైంది? పండుకో, నిద్రొస్తుంది. లేదండి, ఇటు తిరగండి, మీతో మాట్లాడాలి. ఇటు తిరగండి. ఇప్పుడేం మాట్లాడతావే గీ నిద్రలకేంచి లేపి? పొద్దంతా మాట్లాడదామంటే ఆ పని ఈ పని పొలం పని అని తిరుగుతా ఉన్నారు. ఇక మాట్లాడడానికి టైం ఏడా దొరికేనండి. అసలు కాసేపైనా మాట్లాడుకుంటున్నావా చెప్పండి. ఇక పొలం పని తప్ప ఇంకేం పని చేస్తున్నా నేను? కరెక్టే గాని ఇక మన పిల్లలు పెద్దగా తిరగబట్టి ఇంక ఇప్పుడు రేపు అన్నట్టు కూర్చుంటారేమో అన్నట్టు భయం అవుతుంది. ఇక ఎట్లా చేద్దామా అని ఆలోచన అవుతుందండి నాకు బాగా. ఇక ఏం చేద్దాం చెప్పే, ఇక పిల్లలు పెరుగుతా ఉన్నారు. అయ్యే కార్యక్రమాలన్నీ అయితేనే ఉంటాయి. అప్పటి విషయాలు ఇప్పుడు ఎందుకే ఆలోచిస్తున్నావు? అంటే పిల్లలు పెరుగుతున్న కొద్దీ బరువు బాధ్యతలు పెరుగుతా ఉంటవి. ఇక ఏం చేసినా 4 పైసలు ఇప్పుడే సంపాదించాలి. అలాగా రేపనాడు కూర్చుంటే మస్తు ఖర్చు ఉంటది. ఇంక అప్పుడు ఏడ తిప్పలు పడతాము. ఇదే పొలం పని మీద ఆధారపడుతున్నాము. ఇక అట్లయితే మనము పిల్లల ఫంక్షన్లు ఏం చేస్తాము? ఇంకా వేరే పని ఏదైనా చూసుకుంటే బాగుంటది. నువ్వు ఉన్నాయా మరి నీ దగ్గర ఏమన్నా పైసలు? నా దగ్గర ఎక్కడివి గీత? వచ్చే పైసలన్నీ పొలానికి ఖర్చు అవుతున్నవి. అటు నుంచే వస్తున్నాయి. మళ్ళా మందులని ఇవని అవని ఖర్చులు, దున్ననీకి దానికి దీనికి ఖర్చు అయిపోతున్నవి. ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు? ఇగో 4 పైసలు వెనకేసుకోకపోతే రేపు పిల్ల పెళ్లి ఎట్లా చేస్తాం చెప్పు? నువ్వు అనేది కరెక్టే గీత. నాకు ఇన్ని రోజులు ఈ ఆలోచననే రాకపాయే. పిల్లగాడు పెద్దగా అవుతుండు, పిల్ల పెద్దగా అవుతుండు. ఇప్పటి నుంచి మనం పైసలు వెనకేస్తేనే మంచిగా ఉంటది. నాకు ఇన్ని రోజులు ఆలోచన రాకపాయే. ఇంక ఇప్పుడు చూడాలి. పిల్లలు చిన్నోళ్ళు అన్న ఆలోచనలనే ఉండిపోయినా. ఎంతైనా పైసలు వెనకేయవలసిందే ఇప్పటి సంది. లేదంటే ఇవాళ రేపు ఎంత కట్నం అడుగుతా ఉండ్రు. గదే అయ్యా నాకు పిచ్చలేతా ఉంది. పిల్ల రేపు మాపో కూసుంటది అన్నట్టుగా ఉంది. నువ్వేమో ఇట్లా ఆలోచన లేకుండా పైసలు ఖర్చు పెడుతున్నావు. నువ్వు ఇప్పటి నుంచి మెల్లగా రూపాయి రూపాయి జర ఎన్నికెయ్యి. ప్రతిదానికి ఖర్చు పెట్టుకుంటూ పోకు. చూసి జర ఆలోచించి ఖర్చు చెయ్యి. సరే గీత, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, నేనున్నా కదా. నువ్వు పడుకో ఇక. నాకు ఇన్ని రోజులు ఆలోచన రాకపాయే. నా పిల్లలు పెద్దగా అవుతుర్రు. వాయమ్మో, రూపాయి రూపాయి వెనకేయాలి. ఇన్ని రోజులు ఆలోచించకుండా ఇట్లుంటిని. ఇప్పుడు నాకు పెద్ద ఆలోచనే అయిపాయే. ఎట్లా చేయాలో ఏమో. మా బిడ్డకు పెళ్లి చేయాలంటే కట్నం నేను ఇప్పటి నుంచే తయారు చేయాలి. రూపాయి రూపాయి పోగేయవలసి వస్తుంది. ఇక కష్టపడాలి, ఇంకా బాగా కష్టపడాలి గట్టిగానే. నా భార్య నిన్న చెప్పిన ముచ్చటకు నాకు రాత్రంతా నిద్ర రాకపాయే. ఇక ఇట్లా చేయాలో అర్థం కూడా కాకుండా అయిపోయింది. ఇక రేపు రేపు ఈ ఆపద ఇట్లా వచ్చినో తెలియదు. ఓ 10-20 వేలు అయితే చేతిలో పెట్టుకోవాలి. ఇక ఇట్లా చేయాలో ఏమో చూడాలి. ఈ పొలం కాడికన్నా పోయొద్దాం ఇక. నా తన 10-20 వేలు జమ అయితే నేను మళ్ళీకి ఇచ్చేసి. ఇప్పుడు రూపాయి లేకుండాయే. పిల్ల పెద్దగా అవుతుంది. రేపు రేపు ఎట్లా ఖర్చులు బయట ఇయ్యాలా అని ఆలోచన అయిపాయే. ఇక ఏం చేయాలో ఏమో. అరే రే పొలం ఏంది ఇట్లా అయిపాయే. కరెంటు కూడా లేదు నీళ్ళు పెడదామంటే. ఇప్పుడు ఎండ చూడు ఎంతగానం కొడుతుంది. పొలం అంతా ఆరిపోయింది. ఇక కరెంట్ వచ్చిందాక చెట్టు కింద కూర్చుందాం కొద్దిసేపు. రాజు ఏమో ఆలోచించుకుంటా కూర్చుండు. రాజు రాజు ఏమో ఆలోచించుకుంటా కూర్చుండు అబ్బా ఆయన. ఏం రాజు ఏం ఆలోచిస్తున్నావు అంతగానము? ఏం లేదు రేఖ. నువ్వు నాకు చెప్పలేనంత సీక్రెట్సా? చెప్పు. పిల్లలు పెరుగుతా ఉర్రు కదా, ఇక భయం వేస్తుంది. ఎందుకు భయపడుతున్నావు రాజు? పిల్లలు పెరిగితే ఎందుకు భయపడుతున్నావు? పిల్లలు పెద్దగా అవుతుర్రు. రూపాయి రూపాయి వెనకేమన్నా వేసినావా లేదా? రేపో మాపో బిడ్డ కూర్చుంటట్టుంది అని అంటుంది. ఇక అదే ఆలోచనతోటి రాత్రంతా నిద్ర లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు రేఖ. ఇక ఈ పొలం పని మీద ఏం ఆధారపడతావు, ఇంకొక పని కూడా చూసుకో అని చెప్పబట్టే ఇక అదే ఆలోచన అయిపోయింది. అయ్యో, ఎన్ని పనులు అంటే చేస్తావు? నువ్వు కూడా మనిషివే. ఇక్కడ పొలం పని చేసుకుంటా వేరే పని ఎట్లా చేస్తావు? ఇక మట్టి ఎట్లా చెప్తుంది నీకు? ఆయన కూడా ఏదో ఒకటి చేయమని చెప్పొచ్చు కదా, చేసుకుంటుంది.
నీ దగ్గర ఉన్న పైసలన్నీ నాకు ఇత్తివి, మా ఆయనకి బాగాలేదు అంటే ఇస్తివి. ఇప్పుడు నీకేమో లేకపాయే. సరే పట్టు, నేనే ఎట్లైనా చేసి నీకు ఇస్తా. మళ్ళా నువ్వు నాకు టైంకి ఇచ్చినావు, నేను కూడా నీకు ఇవ్వాలి కదా, ఇస్తా. నేను ఎట్లైనా చేసిస్తా. అయ్యో రేఖ, నేను నిన్ను అడిగిన ఇమ్మని అట్లా ఏం లేదు. ఉండనీలే, నేను చూసుకుంటా. నీకెందుకు ఇబ్బంది? లేదు రాజు, నాకు అవసరం ఉందంటే టక్కున తీసుకొచ్చి ఇస్తేవాయే. నేను నీకు ఆపదలో ఉన్నా, నీవు కష్టాలలో ఉన్నా, నేను కూడా తీసుకున్న డబ్బులు అట్లనే ఇవ్వాలి. అందుకే నేను ఇస్తా, నువ్వేమి టెన్షన్ పడకు. ఇగో రేఖ, నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చిగా ఆలోచించకు. నేనే అడుగుతలేను. ఉంటే ఉండని నీ దగ్గర డబ్బులు. నేను మళ్ళీ అడగను నీకు. ఏదో చెప్పుకున్నా అంతే. నువ్వు అడిగినందుకు చెప్పినా, నువ్వు ఇవ్వాలని మాత్రం చెప్పలేదు నేను. ఇగో చూడు రేఖ, ఇంకోసారి డబ్బుల విషయం నా దగ్గర తీసుకురాకు. నాకు మంచిగా అనిపించట్లేదు. నువ్వెందుకు వచ్చినావు రేఖ ఇప్పుడు పొలం దిక్కు? ఇక కూరగాయలు కట్ చేసి పెట్టిర్రంట తోటలా. ఇక అవన్నీ తీసుకోనికి పిల్లగాడు వస్తుండు. ఇక నేను అవన్నీ కట్టి పెట్టిన, పంపించి రావాలి. పంపించి అట్లనే మార్కెట్కి పోయి అమ్మన్నానని అమ్మాలి అనేసి అనుకుంటున్నా. అయ్యో, నువ్వు అమ్ముతావా రేఖ మార్కెట్కి పోయి? ఇక ఎవరు చేస్తారు చెప్పు రాజు, ఇక నేనే చేసుకోవాలి కదా. ఇక ఆయన చూస్తే అట్లా ఉండే, ఇక నేనే చేసుకోవాలి. ఇక అంతే. తిన్నావా రేఖ? తిన్నా రాజు, నువ్వు తిన్నావా? ఇక తినబుద్ధి అయితే లేదు, ఆకలి అనిపిస్తలేదు. ఇక అట్లా అంటే ఎట్లా రాజు, ఇప్పటి నుంచి రంది పెట్టుకుంటున్నావా ఏంది? ఇట్లా ఆలోచించుకుంటుంటే ఎట్లా? తినాలి, మంచిగా తినాలి, పని చేసుకోవాలి. పనే, తిండి తిండి. ఈ తిండిని పక్కన పెడతావా ఏంది ఆలోచనలో పడి? తినాలి, తిని ఆ పని చేసుకోవాలి, ఈ పని చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. అదే పొలం పని ఒకటే ఎట్లా చూసుకొని ఏం సంపాదిస్తా. ఇక వేరేది ఏదైనా చూసుకుందామనే ఆలోచనలు ఉన్నా. ఇక ఆమె కూడా అదే చెప్పే, మా భార్య. ఇక చూసుకోనికనే ఆలోచిస్తున్నాను. రెండు పనులు ఎట్లా చేస్తావు రాజు? చాలు పట్టు, ఒక పనే దాని మీదనే వెనకేసుకో. పైసలు ఏమన్నా ఉంటే రెండు పనులు నీకే ఎట్లయితుంది నీతోటి? ఈ పనే మస్తు అవుతుంది. సరే కానీ ఎక్కువ ఆలోచించకు రాజు, ఏదో ఒకటి అయితేనే ఉంటుంది టైం వచ్చినప్పుడు. ఇక నేను ఇంటికి పోతా, పిల్లగాడు వస్తున్నాడు. ఇక వచ్చినాక ఇద్దరం కలిసి పోతాము. సరేనా మరి? సరే రేఖ, ఓ రేఖ. రేఖ, పిలిచావా రాజు? ఏం లేదులే రేఖ. ఏదో చెప్పాలి అనుకుంటున్నావు, చెప్పు రాజు. పర్లేదు రాజు, నేనేం అనుకోను, చెప్పు. ఏం లేదు రేఖ, నువ్వు వెళ్ళు. ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు, చెప్పలేకపోతున్నాడు. మనసులో నా మీద ఇష్టం ఉంది, ఇక చెప్పనీక ఆలోచిస్తున్నట్టున్నాడు. పాపం రాజు, పాత ఇష్టం ఇంకా పెట్టుకున్నట్టున్నాడు నా మీద. రేఖ, పర్లేదు చెప్పు రాజు. మన ఇద్దరము ఫ్రెండ్సేనా? అవును రాజు. గదే అడుగుదాం అనేసి పిలిచిన. సరే మరి వెళ్ళు రేఖ. వెళ్తున్నా రాజు మరి. సరే సరే. తిన్నావా అయ్యా? తిన్నానే. అత్తమ్మ రొట్టె చేసి ఇచ్చింది, తిని కూర్చున్నా. సరే అయ్యా, గోళీలు ఇట్లా వేసుకొని చేసేపో వరుగు. నేను జరంతా పని ఉంది, బయటికి పోయేసి వస్తా. సరేనే, వెళ్ళు మరి. ఓ బిచ్చమ్మ, నా బట్టలన్నీ అట్లా మూలకు నూకినవేంది? ఉతుకుతేమన్నా రోగం వస్తుంది నీకు? ఏం రోగం గీగమంటున్నావు? రోకలు బండ తీసుకొని వేస్తే సస్తావు. ఏం పని చేస్తున్నావు? బట్టలు ఉతకాలి, ఉతుక్కపోయి పని చేసి సరిచిపోతున్నావు లాగా నాకు చెప్తుండ్రు వచ్చి. ఇంకా ఉతకపోతానంట, నాకు రోగం వచ్చానంట. ముసలోని మాటలు చూడు ఎట్లున్నాయి. అమ్మో, ఏమైంది ముసలోళ్ళు ఒకటే కొట్టడా పట్టేది పొద్దుగాల? చూడు మల్లమ్మ ఎట్లా చేస్తున్నాడు ముసలోడు. బట్టలు ఉతుకు అన్నాడు, నేను ఉతుకో రాదయ్యా, నువ్వేం పని చేస్తున్నావు అనేసి అంటే, అయితే నీకేమైనా రోగం వచ్చినాదే నా బట్టలు ఉతుకుతే అని అంటున్నాడు. అంటే దిక్కు నీళ్ళు వస్తలేవు, వస్తలేదు, కరెంటు లేదు. దిక్కు నాకు పిచ్చి లేస్తుంది పొద్దుటి నుంచి. నాది నాకుంటే ముసలోడు వచ్చి నా బట్టలు అడనికి నువ్వు నీ బట్టలు ఏమో ఉతికేసుకున్నావు అని మాట్లాడుతుండవు. అవి నేను ఉతికిన బట్టలు ఇయ్యాల బట్టలే ఉతకలేదు. చూడండి చెయ్యండి, ఎందుకు మాట్లాడతాడో ఏమో ఈ ముసలోడు. ఉట్టిగా నోరు పడేసుకుంటాడు. అంటే వాళ్ళమ్మ ఏది చెప్పాలి? ఇక చెప్పి ఆస్టకు వస్తుంది ముసలోనికి. ఏగలేకపోతున్నానే అమ్మ ముసలోనికి. గా ముచ్చటేదో మెల్లగా చెప్పొచ్చు కదా, ఎందుకు నా మీద నోరు వారేసుకుంటుంది, నా నోరు బయట ఇస్తుంది ఇది? చెప్పు మల్లమ్మ, దీనికి మెల్లగా మాట్లాడుకోవాలి. దానికి నాకు అది తప్ప ఎవరున్నారు? ఒకరం సంలాయించుకొని మెల్లగా మాట్లాడుకోవాలి. కానీ నా నోరు బయట వేసింది అక్క సుత్తదంటే ఇది దీనికి ఏం చెప్పాలి? కరెంటు పోయిందయ్యా, నల్ల వచ్చేటప్పుడు ఉతుకుతాగానే అని చెప్పొచ్చు కదా. పొద్దున లేవంగానే పోయి రచ్చగట్ట మీద కూర్చుంటాడు. కరెంటు పోయిందా, నల్ల వస్తుందా లేదా ఏది చూడాడు. పోయి కూర్చొని ఆడి ఇంటికి వస్తాడు. వచ్చి రాగానే బట్టలు ఉతకలేదు, ఏం చేసినవే అని మాట్లాడతాడు. ఇక నాకు ఎంతగా లాలి చెప్పు మల్లమ్మ.
పొద్దుననే పోతాడు, ఏముండింది, కూరగాయలు ఎడికెన్ తెచ్చింది అని ఏది చూడడు. నేనే పోయి ఇల్లు అడుక్కో తీసుకొచ్చి వండి పెడితే అన్నమాటం వచ్చి గిన్నె వేసుకొని తింటాడు ముసలోడు. నేను ఎంత కష్టపడుతున్నా, ఎంత ఇబ్బంది పడుతున్నా, శాతగాక ఏం చేస్తున్నా ఇవేవి చూడాలంటే వచ్చిన వారు వేసుకుంటాడు. ఒక పనిన సాయం చేస్తాడంటే ఆ పని చేయడు. ఇద్దరు అట్లనే ఉంటే ఎట్లయితుంది? పోయి ఏదైనా పని చేసుకొని వస్తే ఏమవుతుంది ముసలోనికి? అరే అయిపోని బుజ్జవ్వా, పోని ముసలోనికి ఏం తెలుసు, ముట్టి తప్పుతున్నాడు. ఓ మాట వినొచ్చు, ఓ మాట వినిరాక మాట్లాడుతున్నట్టున్నాడు. అవన్నీ పట్టించుకోకు బుజ్జవ్వా. ఇక ఈ వయసులో ముసలాయన ఏం చేస్తాడే చెప్పు? ఎందుకు అంత కోపం అవుతావు? రచ్చకట్ట మీద కూర్చొని ఇంతసేపు ఆలీలు ఆడుతుంటారు, ఇంతసేపు ఆడ కూర్చొని ఆడొస్తాడేమో. దానికి ఇంత నోరు చేస్తావేందే పాపం ముసలోడు. నీవే ఉన్నావు ముసలోనికి, ఆ ముసలోనికి నువ్వైతే నీకు ఆ ముసలోడాయే. ఎందుకేళ్ళు పెట్టుకుంటారు పొద్దున లేవంగానే? నువ్వే ఊకోదానే మీకు? మల్లమ్మ నేను ఎప్పుడు కొట్లాడితే ముసలోడు లేస్తేనే లొల్లి గుల్లుకుంట బయటకు పోతాడు. వస్తాడు రాగానే ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదు అని పేరు పెడతాడు. నాకేమన్నా నేను వయసు పిల్లలాగా అనిపిస్తున్నా ముసలోనికి? చిట్టపట్టలు వేసి ఇట్లా చేయనీకే అదోటి వంగి లేసి చేసుకునేసరికి గీయాలు అవుతుంది టైము. వండి ఆడేస్తా, వస్తాడు తింటాడు. ఆయనకేం తెలుసు నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో, ఏం చేస్తున్నానో. పిల్లలేమో పట్టణంలో ఉంటారు, ఎప్పుడో ఒకసారి వస్తారు. వచ్చినప్పుడు నా పిల్లలతో ఇంతసేపు గడపాలి టైము. పోతాడు అచ్చకట్ట మీదనే కూర్చుంటాడు. ఇంకా పిల్లలు ఇక్కడికి ఎందుకు వస్తారు చెప్పు? వాళ్ళు వచ్చేది అనడో ఒకసారి. వాళ్ళతోటి ఇంతనన్నా ముచ్చట పెట్టాలి, ఊరి విశేషాలు చెప్పాలి, అన్ని మాట్లాడాలి, అనుభవాలు చెప్పాలి, అన్ని చెయ్యాలి. ఏడనే ఇంటనే ఉండడం ముసలోడు. ఎప్పుడు రచ్చకట్ట ఏముంటది ఆడ చెప్పు మల్లమ్మ? గింతగాడ ఒర్లి శాతనైతలేదు నాకు. తిన్నదంతా ఈ ఒర్లుడికే పోతుంది, ముసలి నెంబడవానికనే సరిపోతుంది నాకు. దీని మాటలకు వచ్చింది మల్లమ్మ. ఇది పొద్దున్న లేవగానే గులుగుతూనే ఉంటది నా మీద. ఇలా కూర్చొని ఏం చేస్తా చెప్పు? దీనిలో లేక నేను బయట పోయి రచ్చగట్ట మీద కూర్చొని వస్తా. అంత పని అయిపోయినాక వచ్చి ఒక బుక్ వేసుకొని తిని మళ్ళీ పోయి తినేసి మళ్ళీ పోతా ఆడికే. ఇక దీనిలో ఎప్పుడు ఇట్లనే ఉంటది. ఇదే రచ్చ. దీంతోటి ఏదైనా పని చేయమంటే లొల్లి చేస్తుంది నా మీద. చెప్పకుండా మూసుకొని ఉండమంటది నన్ను. ఇక ఎట్లా చేద్దు నేను? ఇక పిల్లలతోటి మాట్లాడుకుంటూ కూర్చున్నామన్నా కానీ ఏదో ఒకటి గులుగుతుంది. ఎప్పుడో ఒకసారి వస్తారు పిల్లలు. మా అమ్మ మా నాయనకి ఇట్లనే కొట్లాడతారేమో రోజు అనేసి బాధపడతారని చెప్పి నేను దూరమే ఉంటుంది. దీనికేమో అర్థం కాదు, పాడు కాదు. ఏం చేయాలి చెప్పు మల్లమ్మ? పోనీ కాక ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మీరు ఇట్లా కొట్లాడుకుంటుంటే మంచిగా ఉంటుంది. సృష్టిలో కూడా ముసలు ఎప్పుడు కొట్లాడతారే అనుకుంటారు. పోనుకో వదిలేసే. మరి ఈసారి పొలం ఎట్లా ఏమేసిరు? ఏం లేదు మల్లమ్మ, ఈసారి ఏం వేసుకోలేదు. మేము కౌలుకి ఇచ్చినాము. ఇక గవే వస్తాయి పైసలు. వీటితోటే కూరగాయలు, ఉప్పు మిరపకాయ నడుస్తున్నవి. ఇక బియ్యం గిన్నె తెచ్చుకుంటాము. ఇంకా అవే మాకు మళ్ళీ పిల్లలు వచ్చి ఏమైనా పైసలు ఇచ్చిందాక గవే సర్దుకుంటాం. ఇక చూడు మల్లమ్మ, పొద్దున్న లేచి ముసలో నా మీద గరం అయితే నాకు ఇంకెంత కోపం వస్తుంది చెప్పు. ఇక నాకు నడినెత్తే అరికాల్లాగా మండుతుంది. ఇక అంత కోపం వచ్చి దాకా చూస్తాడు ముసలోడు. నేను కోపంగా మాట్లాడుతున్నప్పుడే బయటికి వెళ్ళిపోవాలి. ఇంకా పెద్దగా రాజు చేస్తాడు. అల్లల్లి పెద్దగా రాజు చేసి మెల్లగా బయటపడతాడు. గట్లా చేసుకుంటాం. ఇంకా ఏం చేయాలి చెప్పి ముసలంతో నేను? బుజ్జమ్మ, నేను ఒక్క మాట అంటే నువ్వు పడది నా ఇంట్లో ఎందుకే? వెళ్ళిపోయి ఉండనే ఉండకు. నా కళ్ళ మాట కనిపించకు నువ్వు. ఎవరో ముసలోడా ఎక్కువ మాట్లాడుతున్నావు? పుట్టుకొచ్చిన అనుకుంటున్నావా? 10 మందిలా తాళి కట్టి వచ్చిందని నన్ను వెళ్ళిపో అంటే ఎట్లా వెళ్ళిపోతా అనుకుంటున్నావు ముసలోడా? నువ్వు వెళ్ళిపో, నిన్నెందుకు వెళ్తా? ఏ ఒక్కరి నీ వెళ్ళి చల్లకుండా ఒక్క తీరే కొట్లాడుతున్నారు. ఈ వయసులో ఈ ముసలేమో నేను అని అంటది. ఈ వయసులో ముసలేమో వెళ్ళిపోయిన ఇంటకెంచి అంటాడు. ఏందే నీ లొల్లి ఇద్దరిది? ఉండబుద్ది ఒక దగ్గర లొల్లి పెట్టుకుంటారు. పిల్లలేమో పట్నం పంపించారు. ఇంకిద్దరు కొట్లాడుకుంటా పీట్లాడుకుంటా కూర్చుంటారు ఇంటికాడ. ఇంకేనా పనానే? ఆ పొలం కౌలికి ఇవ్వకుండా మీరే ఒకవాడు పని చేసేదండి. బిడ్డలు అలసిపోయి వంతుంటారు ఇద్దరు. అరే ముసలు ఆపేటట్లేరు కదా. ఊరికి నడుగురి గడిపోయి కూర్చున్నాం పారి. ఎట్లా కరెంటే లేదు, కరెంట్ వచ్చినాక నీళ్ళు వచ్చినాక పని చేసుకుంటాం. కానీ ఇప్పుడు పోయి కదా రసగట్ట అక్కడ కూర్చున్నాం పారి. చల్లగా గాలి వస్తాయి, చెట్టు కింద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుందాం. కానీ నడుగురి ఇక్కడ ఉండి కొట్లాడతారు. కాక వచ్చింది నడుగురి పోదాం. అక్కడ పోయి కూర్చున్నాం పారి అక్కడ కూర్చున్నాం. మంచిగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాం పారి. ఓ కాక వెళ్ళగా కింద చూసుకుంటా నడువు. ముసలి మంచిగా గట్టిగా వండి పెడుతుంది. ఎంత గట్టిగా నడుస్తుంది ఇప్పుడు ముసలోడు. కాదే బుజ్జమ్మ చిన్ని, ఇక కాక గిడికి ఎందుకు మరిగిందంటే చూడు ఎంత చల్లగా ఉంది. చల్లగా గాలి కొడుతుంది. మనం ఇంట్లో ఫ్యాన్ గాలి వేసుకున్నా కానీ ఇంత చల్లగా రాదు. అవును కదా మల్లమ్మ? అందుకే ముసలోడు ఎన్నిసార్లు పిలిచినా ఈయన చెవులు వేసుకొని ఆనే కూర్చుంటాడు. ఈయన ఎందుకు కూర్చుంటాడని ఇప్పుడు అర్థమవుతుంది. మరి ఇది తిడుతుంటే ఎవడు కూర్చొని ఉంటాడా? వీడికి వచ్చి మంచి చెట్టు కింద కూర్చొని ఇంతసేపు బారకట్ట ఆడి అందరము టైం పాస్ చేస్తాం. మల్లమ్మ నీకు విషయం తెలుసా? ముసలోడు తక్కువడు కాదు. ఇక్కడ ముంగట ఒక ఆయన ఉంటుంది. ఆయన ఉంచుకున్నాడు అప్పట్లో. ఏం చెప్తున్నావు నా గురించి? అసలు ఈ ముసల్దానా ఇంటికి పోయినాక ఏడు పెడతా బిడ్డాను అనుకుంటున్నావు. నా గురించి ఏమనుకుంటున్నావు? ఏదో అప్పట్లో చిన్న ముసి నవ్వులు ఉండే. అంతకు మించి ఇంకేముంటుంది? వయసులో ఉన్నాం కాబట్టి ఆ మాత్రం గోపుతాము. అవన్నీ ఇప్పుడు ఎందుకు తీస్తున్నావే నువ్వు? శాంతి పెళ్ళైనాక నేను ఉన్నాక నేను దానికి సైట్ వేసినావు. నాకు తెలియదే ఉంది నీ వేషాలు. నేను లేనప్పుడు వేసినావు అంటే పిల్లగాడు వేసిండేమో ఎవరు లేదు జతకు అనుకోవచ్చు. నేను వచ్చినాక కూడా వేసినావు. నాకు తెలియదే ఉంది నీ వేషాలు. అవునా అని కాక నిజమే నాని ఇదంతా?
ఈడ మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ముసలోళ్ళ లేక ఇంకేమైనా చూసినావా ముసలాన్ని? మన ముసలి బాగానే ఉంది కానీ ఇంకో ముసలానికి వేసినావా సైటు? ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడే ముసల్దాన్ని పట్టుకుంటా నేను, నాకే శాత కాదు, ఉన్నదాని జోలికి శాత కాదు. ఇక ఇప్పుడు ఎవరికి వేస్తా నేను? ఇది అప్పుడు పెళ్లి కానప్పుడు ఓ పిల్ల అలిగింది నాకు నైట్ పడిపోతే, ఇంకా ఆయన చూసేది కాలి చూసుట్లనే గడిచిపోయింది. తర్వాత నాకు సంబంధం చూసి ఇక ముసల్దాన్ని తీసుకొచ్చి కట్టిరి. ఇక చేసుకున్నాక దీంతో సుక్కలు చూపించి ఇక శాత కాకుండా తయారు చేసింది నన్ను. మళ్ళమ్మ కరెంట్ వచ్చింది కదా చూడు రాజరా, దాని ఇంట్లో తంగి చూడుకోపోయి. అయ్యో బుజ్జమ్మ చిన్ని వచ్చింది కదనే కరెంటు, త్వరగా పోయి బట్టలు ఇట్లు ఉతుకుపో, ముసలోడు ఆతరిస్తుండు, నా బట్టలు ఉతకలని ఒకటే కొట్లాడబట్టే, పోయి చేసుకోపోరి, కొట్లాడుకోకుర్రే, ఊకే మంచిగా ఉండదు, ఉన్నరే ఇద్దరు మంచిగా కలిసిమెలిసి ఉండుర్రి, ఏమున్నది ఈ రోజుల్లో. రావయ్యా పోదాము ఇక ఇంటికి మరి. నేను ఇప్పటి నుంచి వచ్చి ఏం చేతనే ఇంట్లో కూర్చొని, ఈడ మంచి చల్ల గాలి వస్తుంది, ఈడ కూర్చుంటా, నువ్వు పోయి పని అయితే చేసుకోపో, పని చేసుకున్నాక వస్తా గానీ. ముసలోడా నువ్వు టీవీ చూడాలంటే ఇప్పుడే చూడు, ఆ వార్తలు పెట్టుకొని నా చెవులు వల్ల కొడతావు. నేను పని చేసుకుంటప్పుడు నువ్వు వార్తలు చూడు, నేను పని అయిపోయినాక వచ్చి సీరియల్స్ పెట్టుకుంటా. నేను సీరియల్స్ చూసేటప్పుడు నువ్వు టీవీ పెట్టి మళ్ళీ వార్తలు ఇట్లా పెడతా అన్నావో చూడు, ఇక ఇలా రోకల్ బండి కావాల్సిందే నీకు మరి. సరే నేను పోతున్నా, ఇక నీ ఇష్టం, ఎప్పుడన్నా రా ఇంటికి రా, మళ్ళమ్మ పోదాము. సరే పాషిని, ఇక టైం అవుతుంది, నేను కూడా దవదబ్బా పని చేసుకొని సెన్ కడుకోవాలి, కరెంట్ లేదు, ఇప్పటి నుంచి పోయి ఏం చేద్దాం చెప్పి ఈయన కూర్చున్నా. ఇక ఒకటే లొల్లిన బట్టే ఏమైనా ముసలోళ్ళు కొట్లాడబట్టి అని ఇక మెల్ల బయలుదేరి వస్తే. సరే పా, ఇక పోదాం, పనైనా చేసుకుందాం మనం.